నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు ఆగ్రహం. వైసీపీ జూన్ 4న నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులు ప్రజలకు పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపు. విద్యారంగానికి సంస్కరణలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి వెల్లడి. విద్యారంగానికి ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లెలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గుంతల వద్ద కడప పులివెందుల ప్రధాన రహదారిని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, నాయకుడు రోహన్ నాగిరెడ్డిలతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనంతగా 72,500 కోట్లు విద్యారంగానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారన్నారు. అందులో భాగంగా ఎన్నో ప్రభుత్వ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని, అందులో వేంపల్లెలో వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 20 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 60% పనులు పూర్తి కావడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పెండింగ్ పనులు చేయకపోవడం శోచనీయమన్నారు. పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్కు మంజూరు చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందోనని వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎంత దర్శనం ల్యాండ్ అక్విజిషన్ 6 కోట్లు, ఎకరాకు 6 కోట్లు ఇస్తున్నాం. ఈ రోజున వెంపల్లిలో ఉండేటువంటి వైఎస్ఆర్ వివేకానంద డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముందు ఉన్నా నేను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటున్నారు, ఏంటి వెనకాలంతా శిథిలావస్థలో ఉంది అని మీకు అనుమానం రావచ్చు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో విద్యారంగానికి సంబంధించి ఎన్ని సంస్కరణలు చేశారో మనందరికీ తెలుసు. రాష్ట్రంలో ఇప్పటి వరకు గతంలో ఏ సీఎం చేయనంతగా 72,219 కోట్ల రూపాయలు, దగ్గర 72,500 కోట్లు విద్యారంగానికి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నో కళాశాలల్ని ఆయన శాంక్షన్ చేయడం జరిగింది, ఎన్నో నియోజకవర్గాలకి. అందులో ఇది కూడా ఒకటి. 20 కోట్ల నిధుల్ని కేటాయించి ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సగానికి సగం పనులు, ఆల్మోస్ట్ సగం కూడా కాదు, ఇంకా చాలా వరకు పనులు అయిపోయాయి. కొద్ది పనులు మాత్రమే పెండింగ్ ఉండిపోయాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఆ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయట్లేదు, ఈ వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇదే ఈ పార్టీ కనుక ఇది పూర్తయిపోయి ఉంటే మొత్తం వేంపల్లికే ఇది ఒక ల్యాండ్ మార్క్ గా ఉండేది, ఇది ఒక హైలైట్ గా ఉండేది. మొత్తం ఈ వేంపల్లిలోనే చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా చూస్తే విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి అనువైన వాతావరణంలో కట్టినటువంటి ఒక డిగ్రీ కళాశాల ఇది. మరి ఇంత మంచి కళాశాలని ఎందుకు బిల్స్ రిలీజ్ చేసి విద్యార్థులు చదువుకునే విధంగా ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు? ఇక్కడ నుంచి మన విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ఒక చిన్న విన్నపం. త్వరలో ఈ పెండింగ్ బిల్స్ మీరు రిలీజ్ చేస్తే ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమై విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తీసుకునే చర్చల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న పాలక నేతలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిద్రపోతున్నా పట్టించుకునే స్థితిలో లేరన్నారు. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యారంగాన్ని ముందు వరుసలో పెట్టామని చెబుతుండగా మరోవైపు విద్యార్థులను కూటమి ప్రభుత్వం చీకటి రోజుల్లోకి నెడుతోందన్నారు. అలాగే పారామెడికల్ నోటిఫికేషన్ వాయిదా వేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. పారామెడికల్ కళాశాలలో హెచ్ఓడి శోభారాణి నియంతృత్వ పోకడను మానుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిద్రా వ్యవస్థలో ఉన్నందునే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పారామెడికల్ పరీక్ష ఫీజు గడువు పెంచడంతో పాటు శోభారాణి కక్ష సాధింపు నుంచి విద్యార్థులను కాపాడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ కడప జిల్లాలో 10వ తరగతి పరీక్ష సంబంధించి ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారం నుంచి మూల్యాంకనం వరకు ఇవాళ కూటమి ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. అందుకోసమే రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టు విధంగా 66,333 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ పెట్టారు. దాంట్లో కూడా 11,000 మంది పాస్ అయ్యారు. మరి అదేవిధంగా 24-34 మార్కులతో విద్యార్థులను ఫెయిల్ చేస్తూ అత్యంత దుర్మార్గకరంగా విద్యా వ్యవస్థ నిద్రపోతూ ఉన్నది. ఈ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల చాలామంది విద్యార్థులు కడపలో ఉన్నటువంటి ఎర్రగుంట్ల మండలం జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్నటువంటి మోక్షిత కావచ్చు, పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో కావచ్చు, లేకపోతే విజయనగరంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, ఇలాంటి జిల్లాల్లోన 94, 97 లేకపోతే 84 అవుట్ ఆఫ్ 60% ఉన్నటువంటి విద్యార్థులు కేవలం ఒకే సబ్జెక్ట్లో 24, 34 మార్కులు వేసి ఫెయిల్ చేసి రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90, 80, 84 మార్కులు వచ్చాయి. అంటే ఈ విద్యా వ్యవస్థలో ఎస్ఎస్సి మార్క్స్ సంబంధించి మూడంచెల వ్యవస్థ ఏమవుతా ఉంది? చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తూ ఉన్నాడు? కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం పెద్ద ఎత్తున విద్యారంగాన్ని మేము ముందు వరుసలో నడిపిస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ప్రాథమిక విద్యలో, ఎస్ఎస్సి విద్యలోనే మీ యొక్క నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల విద్యార్థులు చీకటి రోజుల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు. కాబట్టి నీ యొక్క కూటమి ప్రభుత్వం, నీ విద్యాశాఖ మంత్రి, నీ యొక్క యంత్రాంగాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర విద్యార్థులకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి వహించాల్సిన నేపథ్యం ఉందని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రి గారు ఒక పక్కన విద్యా వ్యవస్థ పెద్ద ఎత్తున ఆర్థికంగా లేకపోతే విద్యారంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో మేము ముందు వరుసలో గత ప్రభుత్వం కంటే మెండుగా ఉన్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. చీకటి రోజుల్లోకి నెట్టివేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఇవాళ పారామెడికల్ విద్యకు సంబంధించి కూడా ఇవాళ వైద్య విద్యలో పెద్ద ఎత్తున దోపిడీ, దందా, లేకపోతే మీరు చేసేటువంటి రిఫార్మ్స్ వల్ల విద్యార్థులు చీకటి రోజుల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు. అందుకు సాక్షాత్తు నిదర్శనమే పారామెడికల్ సంబంధించి ఎప్పుడో నవంబర్లో జరగాల్సినటువంటి పారామెడికల్ పరీక్షను ఇవాళ మీరు జూన్లో తీసుకొని వచ్చి పరీక్షలు తరగతులు నిర్వహించకపోయినా, ఇవాళ అకాడమిక్ ఇయర్ జరగకపోయినా, లెక్చరర్లు సరిగా పాఠాలు చెప్పకపోయినా యూనివర్సిటీ నుంచి గైడ్లైన్స్ ఇప్పించి వెంటనే పాఠాలు నిర్వహిస్తూ ఉన్నారు, పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. పారామెడికల్ విద్యకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో వీటిని వాయిదా వేయాలి. వాయిదా వేసి సక్రమంగా నవంబర్లోనే నిర్వహించాలి. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ విధంగా విద్యార్థులను నష్టం జరిగే విధంగా, చీకటి రోజులు నెట్టివేసే విధంగా చేసేటువంటి ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ఎప్పుడూ చూస్తూ ఊరుకోదు. పెద్ద ఎత్తున పోరాటాల శ్రీకారం చుడుతూ ఉంది. కూటమి ప్రభుత్వ అండతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో పాటు జిల్లాలలో పోలీసు అధికారుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. అకారణంగా వేధింపుల లక్షణంగా పోలీసులు ప్రవర్తించడం సరికాదన్నారు. ఈ విషయాన్ని గుర్తించి చట్టం మేరకు పోలీసులు ప్రవర్తించాలని సూచించారు. తప్పుడు కేసులతో వేధించడం ఏమాత్రం సరికాదన్నారు. అలాగే మహానాడు సందర్భంగా టీడీపీ అగ్రనేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం తగదన్నారు. రేపు అధికారం కోల్పోయాక ఆయా నేతలు హైదరాబాద్, ఇతర విదేశాలలో తలదాచుకుంటారని, అయితే గ్రామ, మండల స్థాయి నాయకుల పరిస్థితి ఆలోచించాలన్నారు. టీడీపీ నేతలు పాకిస్తాన్ నేతల మాదిరి ఆపద సమయంలో విదేశాలకు వెళ్లిపోవడం సర్వసాధారణమన్నారు. అయినప్పటికీ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన తెలిపారు.
గడిచిన 2 రోజుల నుంచి కడపలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, మహానాడులో జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు పత్రికాముఖంగా మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన. చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ రకంగా అయితే జరగకూడదో అన్ని అవాంతరాలు, అన్ని ఇబ్బందులు ఈరోజు సామాన్య ప్రజలకు, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన జరుగుతున్నాయి. మొన్న చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు ఆయన చేసిన రకంగా ఈరోజు ఎవ్వరు కూడా చేయలే. అంత విపరీతంగా ఈ జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపించి, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఈ జిల్లాలో రిమ్స్ రావాలన్నా, ఇక్కడ రోడ్డు బాగుపడాలన్నా, ఇక్కడ జిఎన్ఎస్ఎస్ రావాలన్నా, ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కావాలని చెప్పినా, ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలన్నా, జేఎన్టీయూ కావాలన్నా, ట్రిపుల్ ఐటీలు కావాలన్నా, అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను ముందరుండి నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసమా? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ విషయాన్ని కూడా సున్నితంగా, ఇది తప్పు, రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలకు ఆయనకున్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము, లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు. దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్లకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోకపోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనేటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అనేటువంటి జెండాలు, ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే, దాని మీద పోలీసులు చేసేటువంటి ఓవర్ యాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా, అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజారుతారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు. అందరినీ తీసుకొని పోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా. కానీ 307 సెక్షన్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షను అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కొంతమంది సామాన్య ప్రజల మీద, అసలు ఏమాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నా, ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తా అంటే మీరు బతుకుతున్నారా? అసలు మీ డ్యూటీ ఏంది, మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారైనా, అధికారి కింద మేము పరిగణించడం లేదు. వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం, ఒక దౌర్జన్యకారుని కింద మేము ఈరోజు అతన్ని పరిగణిస్తాం. రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము. గుర్తుపెట్టుకోండి, మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను, మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా? మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉన్నతాధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే చట్ట పరిధి దాటి, ఎవరైతే గూండాగా, ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు నెపం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు, పలానాడు పనికిరానోడు చేశాడని చెప్తే మేము ఒప్పుకోము. మీ డ్యూటీ అది. తప్పు చేసినటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్ను, కొంతమందిని దళిత యువకుల మీద లాఠీ చార్జ్ చేయడం, నడి రోడ్డు మీద పండబెట్టి
వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం, బూటుకాలతో తీసుకొని వాళ్ళను అదిమి పట్టుకోవడం. అసలు ఎక్కడికి పోతా ఉంది, ఏం కథ? పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి. మీరు మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క పోలీసు యొక్క ఆత్మస్థైర్యం పెంచండి, పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసేటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మచ్చ వస్తుంది. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా. మహానాడు గురించి మాట్లాడతారు. మహానాడులో ఒక ఆయన కూర్చొని, ఒక యువ నాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తడుస్తున్నాయి. నువ్వేమో చేస్తావు, అరాచకాలు చేయమని చెప్తావు, ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా అంటే సింగపూర్కి పోతావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరండా? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించేది ఎవరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది, మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా. గతంలో ఏదైనా పొరపాటు జరిగినటువంటిది మేము తిరిగి దాన్ని అటువంటి కార్యక్రమాలు చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా, నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళైతే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. మీకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు, డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదానికి మీరు సిద్ధంగా ఉండరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది? విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని వేంపల్లె పట్టణ ప్రముఖులు పిలుపునిచ్చారు. వేంపల్లెలో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో 2024-25వ సంవత్సరం 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ మాట్లాడుతూ, వేంపల్లెకు చెందిన శ్రీ మారుతి ఏజెన్సీస్ యజమాని పోలేపల్లి రామాంజనేయులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కార్యక్రమానికి హాజరైన 10వ తరగతి విద్యార్థులకు వేంపల్లెకు చెందిన బీజీఎస్ ఎలక్ట్రానిక్స్ యజమాని బైరిశెట్టి బాలగంగాధర్ కన్సులేషన్ బహుమతులు అందజేశారు. అనంతరం దాతలను అవోపా తరపున శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మొదటి ప్రోత్సాహక బహుమతి 594 మార్కులు సాధించిన సగల వినయ్ కుమార్కు 5,000 రూపాయలు, రెండవ ప్రోత్సాహక బహుమతి రాయవరం వెంకట సాయి మణికంఠకు 3,000 రూపాయలు, మూడవ ప్రోత్సాహక బహుమతి పోలేపల్లి అనూష్ వర్ధన్కు 2,000 నగదు ప్రోత్సాహక బహుమతులను ప్రదానం చేశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేజ్ మీద లక్ష్మి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతుంది. ఉళ్ళగూడ సాయి హోమ్ కేస్ 597 పార్ట్ 600. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జూన్ 4న నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్ 4వ తేదీన చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ పోస్టర్లను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధాతో కలిసి జిల్లా అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. 2025 జూన్ నాటికి ఏడాది పూర్తవుతుందని, ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు.
సూపర్ 6 హామీలతో పాటు 143 ఇతర హామీలు ఇచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మోసాలు, కుట్రలు, అబద్ధాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని దుయ్యబట్టారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. దీన్ని నిరసిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం రేపు 4వ తారీఖు పూర్తయిపోతుంది. సో ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా ఒక ఉద్యమాన్ని, నిరసనను వ్యక్తపరచాలి. సింబాలిక్గా ఇవి ప్రభుత్వ దృష్టికి రావాలి, ప్రజల దృష్టికి రావాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని చోట్ల వేలాది మందితోటి నిరసన వ్యక్తపరిచి అక్కడున్న స్థానిక అధికారులకు, ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ ఉంటే కలెక్టరు, ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి. కాబట్టి వాళ్లకు డిమాండ్ నోటీసులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన, అంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. మనం చూసాం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ నిమిషం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మొదలైన పరిస్థితి మనం చూసాం. ఈ డీబీటీ ద్వారా, ఎందుకంటే మళ్ళీ పారదర్శకత, దాంట్లో అవినీతి అనేది ఉండకూడదు, ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అవి ఖచ్చితంగా అందాలి అన్న ఉద్దేశంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతోంది. మేనిఫెస్టోలో అన్నీ కూడా వద్దులే, నేను దాదాపు 163 హామీలు ఇవ్వడం జరిగింది. 163 హామీలను ఒకవేళ మొదటి సంవత్సరంలోనే ఒకవేళ ఈకపోయి ఉండొచ్చు, కనీసం ఆ సూపర్ 6 అని చెప్పినారు. ఆ సూపర్ 6 అని, ఎందుకంటే ఎలక్షన్ల ముందంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభల్లో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేశాం, ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. ప్రజలు చాలామంది అడిగినారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలకు డబలు ట్రిపులు మీరు చెప్తున్నారు, మళ్ళీ బడ్జెట్ సహకరిస్తుందా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజలు కొంతమంది అడగడం జరిగింది. లోకేష్ అయితే, నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళకు ఒత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఖచ్చితంగా ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే ఎవరైనా చొక్కా పట్టుకోవచ్చు అని చెప్పేసి నారా లోకేష్ గారు, ఆయన వీడియో కూడా ఉంది, అది చెప్పిన పరిస్థితి చూసాం. మరి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. నిరుద్యోగుల కంటే ఉద్యోగాలు ఈకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు, ఉన్న ఉద్యోగాలు తీసేయడం జరిగింది.
మీకు మాత్రం ఒకరు ముఖ్యమంత్రి పదవి, ఒకరికి విద్యాశాఖ మంత్రి పదవి, పవన్ కళ్యాణ్కు ఇంకొక పదవి డిప్యూటీ సీఎం. ఈ విధంగా మీరు పదవులు పంచుకున్నారు తప్ప మీకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఎవరికైనా ప్రజలకు వచ్చినాయా? కొన్ని లక్షల ఉద్యోగాలు పోగొట్టడం జరిగింది. జిల్లాలోని వేంపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏర్పాటు చేసిన జగనన్న మిషన్ లోగో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి, ఇతర నేతలు రమేష్ రెడ్డి, శ్యామలారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జగనన్న మిషన్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి నేనున్నాననే భరోసాను తన మాటగా తెలియపరచాలని సూచించినట్లు తెలిపారు. సోషల్ మీడియా కార్యకర్తల్లో జోష్ నింపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని లోకేష్ చేస్తున్న ఈ పిరికిపంద చర్యలను తిప్పికొడుతున్న సోషల్ మీడియా కార్యకర్తలపై మరిన్ని కేసులు నమోదవుతాయని ఆయన అధైర్యపడొద్దని వారు తెలిపారు. పులివెందులలో గొడవలు సృష్టించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు తెలుగుదేశం జెండాలు కట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొడుతున్నారని సతీష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0తో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం, తెగింపు పెరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీవుల్లా తెలిపారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో షఫీవుల్లా నియామకంపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో షఫీవుల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధను కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షఫీవుల్లా మాట్లాడుతూ పార్టీ అధినేత తనపై నమ్మకంతో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్ష పదవిని అప్పగించారన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యువజన విభాగంలో తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పించడంపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, నగర సమన్వయకర్త అంజద్ బాషా గారికి, కడప పార్లమెంట్ మెంబర్ అవినాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియకుంటూ శక్తి వంచన చేయకుండా పార్టీకి కృషి చేస్తానని మాటిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు ఆగ్రహం.
వైసీపీ జూన్ 4న నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులు ప్రజలకు పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపు. విద్యారంగానికి సంస్కరణలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.